హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్షత్రియ వంటలు. ఈరోజు మనం కంప్లీట్గా వెజిటేరియన్స్ కోసం అండి, ఒకటి కాదు రెండు రకాల పలావులు చేసి చూపించబోతున్నాను. ఒకటి షాలెట్స్తో. ఇది ఒక ప్రత్యేకమైన పలావ్ అండి. మామూలుగా ఈ రెసిపీ రెగ్యులర్గా చేసే పలావుల రెసిపీ కాదు. ఇది ఎస్పెషల్లీ వెడ్డింగ్ రెసిపీ అండి. వెడ్డింగ్స్లో బల్క్ క్వాంటిటీలో చేసే ఒక పలావ్. ఎస్పెషల్లీ మన తెలుగు మ్యారేజెస్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేస్తున్నారండి. ఇది నేను ఒక వెడ్డింగ్ ప్లానర్, మా రిలేషన్స్లో ఒక వెడ్డింగ్ ప్లానర్ దగ్గర తీసుకున్న రెసిపీ అండి. చాలా సీక్రెట్ రెసిపీ. ఎక్కడ మీకు యూట్యూబ్లో లేదా ఎనీ సోషల్ మీడియాలో ఈ రెసిపీ దొరకదండి. ప్రత్యేకంగా మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది మీకు నేను మేకింగ్ అప్పుడే చూపిస్తాను. ఎంజాయ్ చేయండి. రెండోది గోంగూరతో అండి. ఇది మన తెలుగు వారికి నేను స్పెషల్గా దీని గురించి ఏం చెప్పక్కర్లేదు. గోంగూరతో చేసే వంటలు మనకి చాలా ఇష్టం, మీకు తెలుసు. పచ్చళ్ళు, కూరలు, ఆవకాయలాగా, అలాగే పలావ్ అండి చాలా స్పెషల్గా ఉంటుందండి. ఎస్పెషల్లీ కొంచెం పులుపు లైక్ చేసే వారికి రియల్లీ హెవెన్ ఫీస్ట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. రెగ్యులర్గా చేస్తుంటాను ఈ పలావ్ గోంగూరతో. సో రెండు రకాల పలావులు చూడండి, ఎంజాయ్ చేయండి, తప్పకుండా తయారు చేసుకోండి. ఈరోజు మనం వెడ్డింగ్ స్పెషల్ బిర్యానీ, వెజ్ బిర్యానీ చేయబోతున్నామండి విత్ షాలెట్స్. మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లిపాయలు, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు విరిచి వేసేయండి. చక్కగా బరకగా ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకోండి. అలాగే బిర్యానీ ప్యాన్లో స్వచ్ఛమైన నెయ్యి, దేశీ గీ ఒక 3 టేబుల్ స్పూన్లు వేసేసి హీట్ అయిన తర్వాత కొంచెం షాహీ జీరా కంపల్సరీగా వాడండి, బాగుంటుంది. అలాగే 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే స్టార్ అనాస్ ఒక 2, అలాగే 4 యాలకులు, ఒక 5-6 లవంగాలు వేసేసి దోరగా మాడకుండా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి. కమ్మగా వాసన రావాలండి, మాడనివ్వకండి. అలాగే ఈ బిర్యానీలో కంపల్సరీగా వాడాలండి ఒక 4-5 ఎండుమిరపకాయలు కారం ఉన్నవి విరిచేసి వేసేయండి. చక్కగా వేపండి మాడకుండా. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పీల్అవుట్ చేసిన షాలెట్స్ ఈ బిర్యానీలో స్పెషల్ అండి. ఇవే వెజిటబుల్స్ అండి, ఇంకా ఏ వెజిటబుల్స్ ఈ బిర్యానీలో వాడం. 1 కిలో రైస్కి ఒక 1/2 కిలో షాలెట్స్ పడతాయండి. చక్కగా మూత పెట్టుకుని చక్కగా మగ్గించండి మీడియం ఫ్లేమ్లో. షాలెట్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తానండి. కోయా అని కూడా అంటారు. స్వీట్లెస్ కోవా మీకు సూపర్ మార్కెట్స్లో, స్వీట్ షాపుల్లో కూడా దొరుకుతుందండి. 1 కిలో రైస్కి ఒక 150 గ్రామ్స్ కోయా పడుతుందండి. కోవా అంటారు, స్వీట్లెస్ కోవా. చక్కగా యాడ్ చేసి ఉల్లిపాయలతో మెల్ట్ అయ్యేలాగా కొంచెం ఒక 2 మినిట్స్ పాటు వేయించండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టండి. అల్లం వెల్లుల్లిపాయ మాడకుండా చూసుకోండి. చక్కగా ఆ పచ్చి వాసన అదే పోయేంత వరకు చక్కగా వేపుకోండి. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. రుచికి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసేయండి. అలాగే కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వాడుకోండి, కలర్ బాగా వస్తుంది. అలాగే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి ఒకసారి కారము అది మాడకుండా ఫ్లేమ్ లోనే ఉంచండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి చక్కగా. ఇప్పుడు జస్ట్ వాష్ చేసుకున్న సోనా మసూరి రైస్ లేదా మీరు చిట్టి ముత్యాల రైస్తో కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చండి. దీనికి బాస్మతి రైస్ పనికిరాదు, ఇరిగిపోతుందండి. అలాగే ఇంకొక సీక్రెట్ చెప్తానండి. ఈ బిర్యానీకి మీరు రైస్ నానబెట్టకూడదండి. జస్ట్ వాష్ చేసి ఒక్క క్షణం అలా క్లీన్ చేసి యాడ్ చేసేయాలంతే. రైస్ నానితే ఈ బిర్యానీ పాడవుతుందని గమనించండి. అలాగే చక్కగా ఆ రైస్ని ఒక 10 నిమిషాల పాటు, ఇది ఒక సీక్రెట్ అండి,
చక్కగా కలర్ మారేంత వరకు రైస్ని ఆ కారం ఉల్లిపాయలతో మీరు చక్కగా మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో ఉంచి కదుపుతూ కొంచెం కష్టపడాలండి. ఇది సాధారణమైన ఇంట్లో చేసుకునే బిర్యానీ కాదు, వెడ్డింగ్ బిర్యానీ. సో దీంట్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి, ట్రిక్స్ ఉన్నాయి, అలాగే కొంచెం కష్టము ఉంది. కానీ ఒక బ్యూటిఫుల్ రుచికరమైన స్పెషల్ బిర్యానీ మాత్రం మీరు ఎంజాయ్ చేస్తారు, షూర్. సో ఓపిక్గా కుక్ చేసుకోండి. రైస్ చూసారా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఒక్క బాయిల్ వచ్చిన వాటరు, ఇది చల్లటి వాటర్ కాదండి, పక్కన నేను వాటర్ హీట్ చేసుకున్నాను. 1:2 రేషియో. ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ పోయాలండి. అలాగే వెచ్చటి నీరు అంటే ఒక బాయిల్ వచ్చిన వాటరు పోసేసి కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు యాడ్ చేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోగలుగుతారండి. బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత మీరు సాల్ట్ యాడ్ చేయలేరు. సో చక్కగా సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని హాట్ వాటర్ పోసారు కదండి, వితిన్ 2 మినిట్స్లోనే బాయిల్ వచ్చేస్తుంది. సో ఒక్కసారి ఆ బాయిల్ చూసి టేస్ట్ చూసుకుని మూత పెట్టేయండి. ఫ్రెండ్స్, మూత పెట్టే ముందు ఒక్క హాఫ్ నిమ్మ చెక్క పిండేసేయండి. రైస్ పొడి పొడిగా రావడానికి ఉపయోగపడుతుందండి. పర్ఫెక్ట్. మూత పెట్టేసి ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తానండి. ఒక్కసారి అలా రైస్ని కింద నుంచి పైకి అంటే ఇంకొక 5 నిమిషాలు ఉడకాల్సిన టైం ఉందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి చక్కగా రైస్ని కలిసేలా చల్లేసి ఒక్కసారి కింద నుంచి పైకి కదుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక్క 3 మినిట్స్ పాటు వదిలేయండి. పర్ఫెక్ట్. ఒక్కసారి ఇలా కదుపుకుంటే చాలా మంచి అరోమా వస్తుందండి. లాస్ట్లో మీరు కొంచెం గరం మసాలా యాడ్ చేస్తే ఒక్కసారి ఆ గరం మసాలా కలిసేలా కదుపుకొని మూత పెట్టేసి ఒక్క 3 మినిట్స్ పాటు వదిలేయండి. పర్ఫెక్ట్. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. కొంచెం ఓపిక్గా చేసుకోవాల్సిన బిర్యానీ అండి. ఫ్రెండ్స్, మీకు అవైలబిలిటీ ఉంటే చిట్టి ముత్యాలతో చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కోయా లేదా కోవా ఈ బిర్యానీలో స్పెషల్ అండ్ సీక్రెట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు కోవాతో షాలెట్స్తో పలావ్ ఎలా తయారు చేయాలో చూశారు. ఇప్పుడు మనం గోంగూరతో పలావ్ తయారు చేసుకుందామండి. వంట స్టార్ట్ చేద్దామా? ఈరోజు నేను మీకు తెలుగు వాళ్ళకి పరిచయం అక్కర్లేని పేరు గోంగూర. దీంతో మంచి పలావ్ చేసి చూపించబోతున్నాను. వెజిటేరియన్స్ మంచి బిర్యానీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్లేవర్డ్గా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్యాన్ తీసుకోండి, ఆయిల్ యాడ్ చేయండి, అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేయండి. హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక 3 ఉల్లిపాయలు స్లైసెస్గా కట్ చేసుకోండి. చక్కగా మీడియం హై ఫ్లేమ్లో వేపేయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. చక్కగా బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయండి. నిదానంగా వేపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. చక్కగా వేగనిద్దామండి. రెడీ అయిపోయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ చక్కగా నూనె వడిచేసి పక్కన తీసి పెట్టేసుకోండి. ఈ ఆనియన్స్ మన 2 స్టేజ్ల్లో వాడుకుందామండి. ఆ తర్వాత నేను చూపిస్తాను. అలాగే ఆ నూనెలో కొంచెం బిర్యానీ ఆకు, అలాగే పత్తర్కా ఫూల్, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 స్టార్ అనాస్, 4 యాలకులు యాడ్ చేసేసి కొంచెం షాజీరా కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. మాడకుండా లో ఫ్లేమ్లో కొంచెం ఫ్లేవర్స్ బయటకు వచ్చేంత వరకు వేగనివ్వండి. రైట్. ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీల్చి వేసేయండి. చక్కగా మగ్గనివ్వండి. మంట లో ఫ్లేమ్లోనే ఉంచండి. కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. అలాగే ఒక పెద్ద సైజు టమాటా సన్నగా తరిగి యాడ్ చేసేయండి. టమాటాను చక్కగా మగ్గనివ్వండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. కొంచెం పసుపు. నిదానంగా ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో మాడకుండా టమాటాను చక్కగా మగ్గనివ్వండి. ఫ్రెండ్స్, నేను ఈ బిర్యానీలో ఒక మసాలాలు తప్ప
ఇంకా వేరే అల్లం వెల్లుల్లిపాయ కూడా వాడలేదండి. ఎందుకంటే మనకి గోంగూర హైలైట్ అవ్వాలండి ఆ ఫ్లేవరు. సో ఆ ఫ్లేవర్ని ఏ ఫ్లేవరు డామినేట్ చేయడం ఇష్టం లేదు నాకు. అందుకని నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ కూడా వాడలేదు, కంపల్సరీ కూడా కాదు. మీకు కావాలంటే చిటికెడు యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. టమాటాలు చక్కగా మగ్గినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 4 కట్టలు గోంగూర ఆకులు కాడలతో పాటు వాడుకోండి. పులుపంతా కాడల్లోనే ఉంటుందండి ఆకులో కన్నా. సో కాడలతో పాటుగా శుభ్రం చేసి పెట్టుకుని వాడుకోండి. యాడ్ చేసేయండి, చక్కగా మగ్గనివ్వండి. మూత పెట్టేయండి, ఒక 4-5 మినిట్స్ చక్కగా పేస్ట్ అయిపోతుందండి. కాడలతో సహా మెల్ట్ అయిపోతాయి. చూసారా? ఈ స్టేజ్ వరకు చక్కగా లో ఫ్లేమ్లో మాడకుండా అంటనివ్వకుండా చక్కగా కదుపుకుంటూ కుక్ చేయండి. రెడీ అయిపోతుంది. కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసేయండి. అంతే. ఇంకా దీంట్లో ఏ ఫ్లేవర్స్ లేవు ఫ్రెండ్స్, మన గోంగూరే హైలైట్ దీంట్లో. శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కిలో సోనా మసూరి రైస్ 1 అవర్ సోక్ చేసి పెట్టానండి. యాడ్ చేసేయండి. గుడ్. చక్కగా ఆ గోంగూరతో కలిసి ఒక 3-4 మినిట్స్ పాటు వేగనివ్వండి రైస్ని. వెంటనే నీళ్లు పోసేయకండి. దాంతో మనకి రైస్కి మొత్తం ఆ గోంగూర ఫ్లేవర్ పట్టేస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 బ్రౌన్ ఆనియన్స్ సగం పార్ట్ యాడ్ చేసేయండి. ఒక్కసారి కలిపేయండి, రైస్తో కలిపేయండి. అది కూడా ఈ రైసు గోంగూరలో ఎంత వేగితే ఆ ఫ్లేవర్ అంత పట్టేస్తుందండి రైస్కి. ఇప్పుడు 1:1.75 రేషియోలో వాటర్ యాడ్ చేసేయండి. చక్కగా ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. నీళ్ళల్లో సాల్ట్ చూడండి, తెలిసిపోతుంది. కొంచెం లైట్గా ఉప్పగా ఉండాలండి. స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. చక్కగా బాయిల్ రానివ్వండి. బాయిల్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. మూత పెట్టేయండి. బాయిల్ త్వరగా వచ్చేస్తుందండి. చూసారా? లైట్గా ఒక్కసారి ఇక్కడ కదపండి, కిందకి పైకి ఒక్కసారి కదిపేసి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఆల్మోస్ట్ 80% రైస్ ఉడికిపోయిందండి. చూసారా? వాటర్ అంతా ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయి ఈ స్టేజ్లో కనపడుతుంది. ఇప్పుడు మన బ్యాలెన్స్ బ్రౌన్ ఆనియన్స్, మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి కొత్తిమీర, పుదీనా తరుగు యాడ్ చేసేయండి. రైట్. మూత పెట్టేయండి. అంతే. ఆల్మోస్ట్ మన ప్రాసెస్ ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ని ఒక్కసారి కిందకి పైకి కొంచెం అలా చూపించిన విధంగా ఒక్కసారి కదుపుకోండి. అంతే. డన్ అండి, అయిపోయింది. ఫైనల్గా కొంచెం గరం మసాలా చల్లేయండి. దీంతో బిర్యానీకి ఒక మంచి అరోమా ఫ్లేవరు వచ్చేస్తాయండి. మూత పెట్టేసి ఫ్రెండ్స్ ఒక 15 మినిట్స్ పాటు దాన్ని వదిలేయండి, సెట్ అవ్వనివ్వండి. పర్ఫెక్ట్గా సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోద్దండి. చూసారా? పొడి పొడిగా ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో చూడండి. వెజిటేరియన్స్కి మంచి బిర్యానీ తిన్న టేస్ట్ గ్యారంటీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మంచి చిల్డ్ రైతాతో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.